గ్రేటర్లో హరితహారానికి అంతా రెడీ అయింది. ఇవాళ ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు దిల్కుష అతిథి గృహంలో గవర్నర్ నరసింహన్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు నిమ్స్ లో సీఎం కేసీఆర్ మొక్కను నాటుతారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో నాటుతున్న ఈ గ్రీన్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు నేతలు. హైదరాబాద్లో హరిత మహోద్యమానికి అంతా రెడీ అయింది. సిటీని హరితవనంగా మార్చేందుకు సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి గల్లీ, రహదారి, పార్క్, శ్మశానం, ప్రాంతం ఏదైనా రికార్డ్ స్థాయిలో 25 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం చేశారు. గవర్నర్, సీఎం నుంచి సామాన్య మానవుల వరకు ఈ గ్రీన్ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు దిల్కుష అతిథి గృహంలో గవర్నర్ నరసింహన్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 11:30కు నిమ్స్ లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ మొక్కను నాటే ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి లక్ష్మారెడ్డి. చింతల్ బస్తీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బయోడైవర్సిటీ దగ్గర మంత్రి కేటీఆర్ హరితహారంలో పాల్గొంటారు. సిటీలో మొత్తం 5 చోట్ల మొక్కలు నాటనున్నారు కేటీఆర్. సిటీలో పొల్యూషన్ తగ్గాలంటే మొక్కల పెంపకం తప్పనిసరి అన్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. హైదరాబాద్ ను కూడా 33% గ్రీనరీ అనేది మెయింటైన్ చేయడానికి ఎవరి ఇన్స్టిట్యూషన్ లో మరి సిటీలో దాని క్యాల్కులేషన్ ప్రకారం మనకి ఇచ్చిన టార్గెట్ ను హైదరాబాద్ గ్రీనరీ నింపే వరకు కూడా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సిటీలో 4173 ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్లాన్ చేశారు. ఇందులో 36 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, 35 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 33 ప్రైవేట్ సంస్థలు పాల్గొంటాయి. జన్వాడలో 2,50,000, హెచ్సీయూలో 1 లక్ష, దుండిగల్, డిఆర్డీఎల్, ప్రగతి రిసార్ట్స్ లో మరో 1,00,000 మొక్కలు, లహరి రిసార్ట్స్, జవహర్ నగర్ డంపింగ్ యార్డుల్లో 60,000 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. జయశంకర్ యూనివర్సిటీలో 50,000 మొక్కలు నాటనున్నారు. గుంతలన్నీ రెడీగా ఉన్నాయని చెప్పారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఈ 4173 లొకేషన్స్ లో చాలా మందికి ప్రతి ఇంటి దగ్గర ప్లేస్ ఉండదు, వారికి ఇన్స్టిట్యూషన్ లో కూడా ప్లేస్ ఉండకపోవచ్చు. కానీ తప్పనిసరిగా మొక్క నాటాలని, ఈ హరిత కార్యక్రమంలో పాలు పంచుకోవాలనేటువంటి ఒక డిజైర్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ నియరెస్ట్ లొకేషన్ చూసుకొని వెళ్లి వారు అక్కడ నాటేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 4173 లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మన వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. మరోవైపు హరితహారం అప్డేట్స్ ఎప్పటికప్పుడు క్యాంపు కార్యాలయానికి పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. 2 వారాలు ప్రజా ఉద్యమంలా ప్రోగ్రాం నడిపించాలని సూచించారు. గ్రామ సర్పంచుల నుంచి మంత్రుల వరకు అందరూ ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల అధికారులు ఇందులో పాల్గొనేలా చూడాలన్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు హరితహారంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. హరితహారం ప్రోగ్రాంలో భాగంగా బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో నటుడు సుమన్ మొక్కలు నాటారు.